వెరైటీ వంటకాలకి సూపర్ టేస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన గేట్స్ సూపర్ టేస్ట్ కార్యక్రమానికి స్వాగతం. హలో, హాయ్ శ్రీలక్ష్మి గారు, వెల్కమ్ టు గిట్ సూపర్ టేస్ట్. అలానే సాయి గారికి గిట్ సూపర్ టేస్ట్ కి స్వాగతం. స్వాగతం, వనక్కం. ఓకే, సూపర్. సో ఇద్దరు ఎలా ఉన్నారు? సాయి గారు, మీరు అలా చెప్పకూడదు అనుకుంటా. జబర్దస్త్ అండి. అది జబర్దస్త్గా ఉన్నానని చెప్పాలి సాయి గారు. సూపర్. సో బాగా రన్ అవుతుంది ప్రోగ్రామ్. మీ గెటప్స్ కూడా బాగా ఉంటున్నాయి, ఆడవాళ్ళు కూడా కుళ్ళుకునేటట్టు మొత్తానికి ఇరగదీస్తున్నారుగా. అవునండి. సూపర్. సో శ్రీలక్ష్మి గారు, ఇవాళ మా వ్యూవర్స్ కి ఏ రెసిపీని పరిచయం చేసి చూపించబోతున్నారు? పొటాటో లాలీపాప్స్ చేస్తున్నానండి. పొటాటో లాలీపాప్సా? వావ్. చికెన్ లాలీపాప్స్ తెలుసు, పొటాటో లాలీపాప్స్ ఇది వెజిటేరియన్ కైండ్ ఆఫ్ ఐటమ్ అన్నమాట. సూపర్, అలానే అనుకోవాలి అంతే. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మంచి స్నాక్ ఐటమ్ అనమాట, అయితే ఆ ఫామ్ లో ఉంటుంది. సూపర్. సో పొటాటో లాలీపాప్స్ చేసేస్తారంట శ్రీలక్ష్మి గారు. సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పొటాటో లాలీపాప్స్ కి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, నూనె, జీలకర్ర, బ్రెడ్ పౌడర్, ఎండుమిర్చి పౌడర్, మైదా పిండి, ఆమ్చూర్ పౌడర్, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, పొటాటో, ధనియా పౌడర్. సో వ్యూవర్స్ చూస్తారు కదా పొటాటో లాలీపాప్స్ కి కావలసిన పదార్థాలు ఏంటో. ఇక తయారీ విధానంలోకి ఎంటర్ అయిపోదాం. ఉడకబెట్టి పెట్టుకున్నాం బంగాళాదుంపలు. ఓకే, స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళాదుంపల్ని స్మాష్ చేస్తున్నాం అండి. సాయి గారు చెప్పండి. నాకు ఒక డౌట్. చెప్పండి. మీ కాస్ట్యూమ్స్ మీరే డిజైన్ చేసుకుంటారా, ఎవరైనా డిజైన్ చేస్తారా? కొన్ని నేను చేసుకుంటాను, కొన్ని చేయించుకుంటానండి. చేయించుకుంటారా? ఇది మీరు చేసుకుందేనా? లేదండి. లేదా? చేయించింది. కానీ మీరు చేసుకుంటున్నారో వాళ్ళు చేయిస్తున్నారో డిజైనింగ్ మాత్రం అసలు మతిపోతున్నాయి తెలుసా. సూపర్. మామూలుగా అయితే మేము ఏంటి, ఏదైనా యాంకర్స్ జడ్జెస్ వస్తే కాస్ట్యూమ్ బాగుంది అని చూస్తే అసలు ఇంకా మీ కాస్ట్యూమ్లు కూడా చూసేస్తున్నాం, అంత బాగుంటున్నాయి. అది కాస్ట్యూమ్ బాగుంది అని అంత బాగుంటున్నాయి. ఓకే, సో మొత్తం మ్యాష్ అయిపోయాయి కదండి. ఓకే, సో ఆ మ్యాష్ చేసుకున్న పొటాటోస్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర నెక్స్ట్. ఓకే, సో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ కారం లైట్, సాల్ట్. ఓకే, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్. అంటే ఇది ఎలా అన్ని మనకి అవైలబుల్ ఉంటుందా మార్కెట్లో? ఓకే, అన్ని కలిపేసుకోవాలి. సాయి గారు, మీకు లాలీపాప్స్ అంటే ఇష్టమా? చిన్నప్పుడు బాగా తినేవాళ్ళ? చిన్నప్పుడు కాదండి, ఇప్పుడు కూడా తింటారా లాలీపాప్స్? ఓకే, సో ఇప్పుడు బంగాళాదుంప లాలీపాప్స్ మీకోసం. అవునండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను దాని గురించి. సూపర్. మనం ఎప్పుడైనా ఏదైనా పార్టీలకి కానీ వెళ్ళాలి అన్నప్పుడు, పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ తేనె, పాలు ఉంటే చాలు. ఒక 4 టేబుల్ స్పూన్ తేనెలో 1 టేబుల్ స్పూన్ పాలు రెండు కలిపి ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకున్నట్లయితే మనకి ఫేషియల్ చేసుకున్నంత గ్లో మన ఫేస్లో వస్తుంది. స్టవ్ వెలిగించారు. నెక్స్ట్ ఇంకొక బౌల్లో కొంచెం మైదా పిండి, కొంచెం వాటర్.
సో నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకొని దాంట్లో వాటర్ అంటే బాగా జారుగా వచ్చేటట్టు వాటర్ యాడ్ చేసుకున్నాం. మీరు ఎప్పుడైనా వంట చేయడానికి ట్రై చేస్తారండి? నేనా అంటే ఒకసారి ట్రై చేశాను అంతే. అవునండి. ఆ దెబ్బతో మళ్ళీ ట్రై నెక్స్ట్ టైం మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి అంతే చేస్తే ఇంకా అక్కడ ఆపేసాను నేను. అవునండి. ఇలా వీళ్ళు చేస్తుంటే తినడం ఉత్తమం, అంతకు మించి ఇంకా సుఖం ఇంకోట్లేదు అని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయాలా. ఈ బ్రెడ్ పౌడర్ అండి, జస్ట్ మనం బ్రెడ్స్ ని ఆల్రెడీ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి జస్ట్ చేతితోటి అలా నలిపేసుకుంటే అయిపోయింది. జస్ట్ ఎండుమిరపకాయలని మిక్సీలో వేసాను అంతే. నెక్స్ట్ ఒక బ్రెడ్ పౌడర్లో ఎండిమిర్చి పౌడర్ అండి. ఎండిమిర్చి పౌడర్ అంటే జస్ట్ మనం ఎండిమిరపకాయని మిక్సీ చేసుకున్నాం అంతే. ఆ పౌడర్ని ఈ బ్రెడ్ పౌడర్లో యాడ్ చేసాము. సో చిన్న బాల్స్లా చేసాము. భలే వస్తున్నాయి ఏ బాల్స్, అసలు ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ ఇలా అంటుంటే రౌండ్ ఫామ్ లో తయారైపోతుంది. నాకు ఎపిసోడ్ స్టార్ట్ అయిన నుంచి నాకు ఒక డౌట్, మీకు ఒక చెయ్యి ఉందంటే ఇంకో చెయ్యి? నాకు 2 చేతులు ఉన్నాయి, కాకపోతే ఒక చేతికి బ్లౌజ్ లేదు. అంటే మీకు ఒక చెయ్యి ఉంది ఇంకొక చెయ్యి లేదు అంటే అమ్మో నాకు 2 చేతులు ఉన్నాయి. నేను ఫుల్ గా ఇక్కడ వేసుకున్నాను, మీరు చూస్తే ఒక పక్క వేసి ఇంకో పక్క వేసుకున్నారు. ఫ్యాషన్ చాలా బాగుంది. అవును, ఇది నేనే డిజైన్ చేసుకున్నాను. అవునా, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఓకే, సో మనం 2 బౌల్స్లో ఇందాక సపరేట్గా పెట్టుకున్నాం కదా, మైదాలో వాటర్ పోసింది ఒకటి, ఇంకొకటి బ్రెడ్ పౌడర్ ఎండుమిర్చి పౌడర్, అలా 2 బౌల్స్ సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు ఈ బాల్స్లో ఫస్ట్ మైదాలో డిప్ చేసి దాని తర్వాత ఆ బ్రెడ్ ఆ ఎండుమిర్చి పౌడర్లో కూడా డిప్ చేసి తీస్తున్నాం. నేను ఇంకా లాలీపాప్స్ అంటే దానికి ఏమైనా స్టిక్ లా ఉండి పైన అలా ఉంటుంది. ఓ అది కూడా ఉందా? వావ్, మంచి స్పైసీగా కూడా ఉండబోతోంది అనుకుంటా. చూస్తేనే బాగా చూడండి ఎంత కలర్ఫుల్ తినేయాలనిపిస్తుంది కదా. మీరు తినేయండి, చెప్తాను. మీరు రండి. నూనె మరిగిందో లేదో ఒకసారి చేయి పెట్టి చూడండి, ఒకసారి ఇలా అనుకోండి నూనె మరిగిందో లేదో. అందుకే అంటున్నాను, మీరు చేయి పెట్టండి అసలు, తీయండి ఒకసారి. 2 sides ఫ్రై అవ్వాలి. ఓకే, నైస్. ఆల్రెడీ అన్ని బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. అంటే ఇది లాలీపాప్ ఫామ్ లో ఎలా వస్తుంది నెక్స్ట్ నాకు చూడాలనిపిస్తుంది. వెయిట్ చేయాలా? ఓకే, వెయిట్ చేసి ఇలా అందరు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏంటి అని తెలుసుకునే వాళ్ళు వెయిట్ చేయాలి అని నేను ఇలా వెయిట్ పెరిగిపోతుంది. పరిగెత్తికి వెళ్ళి పెప్సీ తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం నేర్చుకోండి. నాలాగా నేను దాని గురించి వెయిట్ చేస్తున్నాను. కానీ మీరు పరిగెత్తట్లేదు అంటారు ఇప్పుడు? రెడీ. మామూలుగా మనం ఎంతసేపు చేసామండి? ఒక 3 minutes చేసాము. ఓకే, సో సాయి గారు మీరు ఇక్కడ సింగిల్ గా ఉంటారు కదా? అవునండి. సో మీరు కూడా ఇలా హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఇవన్నీ ఖచ్చితంగా నేను ఒకసారి ట్రై చేస్తారా? లాలీపాప్, ఆలు లాలీపాప్. ముందు నా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు వాళ్ళిద్దరికి పిలిపించి ఇంట్లో పెట్టి ముందు అలిపి పెట్టి తర్వాత నేను తింటే ఇలా వెయిట్ చేస్తా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కాకపోతే మీరు తింటారు అంతే కదా? వెంటనే నేను టేస్ట్ చేస్తాను. అంటే ఏంటి సాయి గారు, మీరు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత పంచులు వేసుకోవడం నేర్చుకున్నారా? మీరు పంచులు వేయడం చూసి జబర్దస్త్ వాళ్ళు తీసుకున్నారా? లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నారా? అదే అనుకున్నాను. సో మనం ఒక పోల్ రన్ చేద్దాం ఇప్పుడు, గెస్ట్ చేద్దాం. లాలీపాప్ ఫామ్ లో వస్తుంది అన్నారు కదా, ఎలా వస్తుంది? ఏమన్నా తినేద్దాం మనం. కింద ఫోర్క్ పెడతారు ఆవిడ. సో లాలీపాప్స్ ఇవ్వన్నమాట. టూత్ పిక్ పెట్టేసి లాలీపాప్స్ చేసేసారు శ్రీలక్ష్మి గారు. మీరు సూపర్ అండి. సో మొత్తానికి టిష్యూ పెట్టుకోండి, మేము కూడా టేస్ట్ చేయాలి. మొత్తానికి పొటాటో లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. సో టేస్ట్ చేసేస్తున్నాను. సాస్లో డిప్ చేసుకొని తినండి బాబు. నెక్స్ట్ మేము ఉన్నాం.
మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను మన ఇద్దరం టేస్ట్ చేద్దాం, ఆవిడ పని అయిపోయింది. అదేనండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందా? మామూలుగా లేదు. ఈ రెసిపీని నేను ఇప్పుడు నాకు చేసిన మర్చిపోయినా, తర్వాత మనకు ఎలాగో మన యూట్యూబ్లో అప్లోడ్ అయిపోద్ది కాబట్టి నో గిట్ సూపర్ టేస్ట్ అని కొడితే రెసిపీస్ అన్నీ వచ్చేస్తాయి యూట్యూబ్లో. దాంట్లో ఈ పొటాటో లాలీపాప్స్ వెతికి చూసి మరీ నేను నేర్చుకొని మరీ చేసుకొని తింటా. నేను ఆల్రెడీ నేర్చేస్తున్నాను, సో ఇంటికి వెళ్ళగానే ట్రై చేస్తాను. అంత బాగున్నాయి సీరియస్లీ. ఇంత ఇంత టేస్టీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. నేను అనుకున్నా అండి. అవునా? నేను అనుకున్నాను. మీరు అనుకుంటారండి, మీరు దివ్యజ్ఞులు, మీరు సర్వజ్ఞులు, మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. అలాగా రెసిపీ మాత్రం చిత్తగొట్టేశారు అంతే. అసలు మా వారు ఇంటికి వెళ్ళగానే ఇంత బాగా చేసేవి నీకు ఏం కావాలని అడుగుతారేమో. ఒక వడ్డానం అడగండి. నోటి మాట మీరు చెప్తారా? మీ నోట్లో వాడు చెప్పేశానా? అయిపోయింది, పడిపోయింది. ఇంకా శ్రీలక్ష్మి గారి వాళ్ళ హస్బెండ్ కి వడ్డానానికి పిడిపడిపోయింది. ఇంకా రెడీగా పెట్టుకోండి, ముందే క్యాష్ ప్రాబ్లం ఉంది బయట, కొంచెం టైం పట్టచ్చు. మెల్లగా రెడీ చేసుకోండి వడ్డానానికి డబ్బులు. ఆవిడ వాళ్ళ ఆయన అడుగుతారు, మీరు వెళ్ళి మీ ఫాదర్ని అడుగుతారు, మరి నేనెవరిని అడగాలి? మా డైరెక్టర్ని అడగండి. మా డైరెక్టర్ గారిని అడగండి, చేయిచ్చేస్తారు. ఎంత ఉంది మీ నడుము? అసలు ఉండి లేనట్టు ఉంది పాపం. బానే ఉంది. ఏముంది రండి అక్కడ, మిమ్మల్ని చూసే ఇలియానా డైటింగ్ చేస్తున్నట్టుంది పాపం, అలా ఉంది మీ నడుము. అసలు ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏమైనా తింటారు అసలు? శుభ్రంగా తింటానండి, 3 పూటలు తింటాను, శుభ్రంగా పడుకుంటాను. కాకపోతే ఎప్పుడైనా సరే ఎక్కువగా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకూడదు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఎప్పుడైనా అలా పిచ్చిదాన్ని నవ్వుతూనే ఉంటారా అని? హ్యాపీగా ఉండాలి, వీలైనంత వరకు నవ్వుతూ ఉండాలి. నేను అలానే కదా, మరి ఇలా కాదేమో. కొంచెం నెమ్మదిగా సూపర్. తో టెన్షన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండి ఇలాంటి ఫిగర్ మెయింటైన్ చేస్తున్నారా? అంతకంటే అందమైన ఫిగర్లు వస్తారండి. వస్తారా? సారీ, అవుతుంది. ఓహో, సో అంటే ఇంక నుంచి ఇంకా ఏమైనా ఉండాలి చూసే వాళ్ళందరూ ఇంకా ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా ఇలా నవ్వుతూ ఉంటారేమో మీ పర్సనాలిటీ రావడం కోసమైనా. అవునండి, అవును. సూపర్. ఇంకా ఫాలో అయిపోండి టిప్పు. టెన్షన్స్ అవి ఏం పెట్టుకోకుండా ఎక్కువ రిలాక్స్డ్గా ఉంటూ కొంచెం నవ్వు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, నవ్విస్తూ ఉండండి శుభ్రంగా. ఇంకా కొంచెం ఆ ఫుడ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసేసుకుంటే ఇంకంతే, సాయి గారిని బీట్ చేసేయచ్చు. ఆల్రెడీ నాకంటే అందంగా 2 ఉన్నారండి ఇక్కడ. చిన్న అబద్ధం చెప్పానండి, దానికోసమే వెయిట్ చేస్తున్నా నేను. మీరు కూడా చాలా 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 బాగున్నారండి. థ్యాంక్ యూ. చూసే వాళ్ళకైనా తెలుస్తుంది అందరికీను. ఇక్కడ ఇంకో హోమ్లీ పర్సన్ కూడా ఉన్నారు. నిజంగానే శ్రీలక్ష్మి అంటే నిజంగానే లక్ష్మీదేవిలా ఉన్నారు కదా. సూపర్. సో మరి నాకు ఇంత మంచి రెసిపీని టేస్ట్ చేసే భాగ్యం కలిగించినందుకు ఓకే సూపర్. సో మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోయింది కాబట్టి మన సిగ్నేచర్ ఒకసారి చేసేద్దామా? యా, రెడీ? ఎస్, రెడీ. 1 2 3 గో. 3 ఈజీ స్టెప్స్ తో సూపర్ టేస్ట్ ని మనకు అందిస్తుంది మన గేట్స్. ఎస్, అదన్నమాట ఇవాళ మన గేట్స్ సూపర్ టేస్ట్. కాకపోతే ఇంకా ఒక ఘట్టం బాకీ హై అభి. మీకు గిఫ్ట్ లో వద్దా? ఫస్ట్ మా శ్రీలక్ష్మి గారికి గిఫ్ట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ అలానే మా సాయి గారికి గిఫ్ట్స్ వారి తరపు నుంచి చక్కటి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో మీకు మ్యాచింగ్. అవునండి. యా, సూపర్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి మీకు కూడా ఇలా చక్కగా నా పక్కన వచ్చి పార్టిసిపేట్ చేసి మీ రెసిపీస్ని అందరికీ పరిచయం చేసి మీకు కూడా ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోవాలని ఉంటే మీ రెసిపీస్ని gifts@hmtv.in కి మెయిల్ చేయొచ్చు, లేదా 8885542789 అనే నెంబర్కి కాల్ కూడా చేసేయచ్చు. సో అదన్నమాట ఇవాళ మన గేట్స్ సూపర్ టేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దాన్ టేక్ కేర్, బాయ్. మీరు గిట్ సూపర్ టేస్ట్ లో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే 8855542789 కి కాల్ చేయండి. మీ రెసిపీని వెంటనే gitssupertaste@hmtv.in కి మెయిల్ చేయండి. మంచి బహుమతిని మీ సొంతం చేసుకోండి.